హలో గైస్, వెల్కమ్ టు ఏఐ సింటాక్స్ ఛానల్. మనం చూసుకుంటే కనుక చాట్ జీపీటీ, జెమినై, గ్రాక్ ఇలాంటి ఎల్ఎల్ఎంస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేసుకుంటున్నాం అంటే ఆన్లైన్లో అయితే యూజ్ చేస్తున్నాం కదా. సో దట్ అలా కాకుండా అలాంటి ఎల్ఎల్ఎంస్ మన లోకల్ సిస్టంలో మనం ఎలా డౌన్లోడ్ చేసుకుని ఎలా రన్ చేయొచ్చు అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. దానికోసం మనం యూజ్ చేసుకునే సాఫ్ట్వేర్ ఏంటంటే ఒలామా అని చెప్పి ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అయితే ఉంది. ఫస్ట్ మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుని సెటప్ అయితే చేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన మోడల్స్ అనేవి దానిలో డౌన్లోడ్ చేసుకుని రన్ అయితే చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒలామాని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎలా సెటప్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను మీకు. రండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే క్రోమ్లోకి వెళ్ళిపోయి క్రోమ్లోకి వెళ్ళి ఒలామా అని చెప్పి సెర్చ్ చేయండి గైస్. ఒలామా అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుంది. ఒలామా.com వాళ్ళది వెబ్సైట్. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ ఒలామా అని చెప్పి చూపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో దట్ మనకి ఏంటంటే ఈ ఒలామా సాఫ్ట్వేర్ అనేది కంప్లీట్గా 3 ఆపరేటింగ్ సిస్టమ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది ప్రెసెంట్. మ్యాక్ ఓఎస్, లైనెక్స్ అండ్ విండోస్. మీరు చూసుకుంటే మ్యాక్ ఓఎస్ మీద క్లిక్ చేసుకుని డౌన్లోడ్ ఫర్ మ్యాక్ చేయొచ్చు, లేదంటే లైనెక్స్కి అయితే కమాండ్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి, సింపుల్ ఒక కమాండ్ అయితే ఉంటుంది, దాన్ని మీరు రన్ చేసుకుని మీరు డౌన్లోడ్ అయితే చేసేయచ్చు. నా కేసుకి వచ్చేసరికి విండోస్ కాబట్టి నేను విండోస్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది మీకు. ఇదిగోండి చూడండి, డౌన్లోడ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. 1.2 GB అయితే ఉంటుంది సైజు. ఓకే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేనైతే డౌన్లోడ్ చేయట్లేదు ఇప్పుడు ప్రెసెంట్. రైట్. సో నెక్స్ట్ మీరు చూసుకుంటే కనుక మీకు వన్స్ డౌన్లోడ్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇదిగోండి ఒలామా ఒక పిగ్ సింబల్ షీ సింబల్ లాగా ఉంది కదా, షీప్ సింబల్ లాగా. సో దట్ ఈ లోగోతో అయితే మీకు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దీన్ని ఎలా ఇన్స్టాల్ అని సెటప్ చేసుకోవాలంటే సింపుల్ గైస్, పెద్ద కష్టమేం లేదు. సింపుల్గా డబల్ క్లిక్ చేయండి దీని మీద అండ్ దెన్ జస్ట్ ప్రెస్ ద ఇన్స్టాల్ బటన్. దట్స్ ఇట్. అంతకన్నా కష్టమేం లేదు, ఈజీ సెటప్ ఉంటుంది గైస్. ఫైల్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి కదా, ఈ లోపల మీరు ఏం చేస్తారంటే నా వీడియోకి అయితే లైక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో మీకు ఒలామాని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి అండ్ ఆల్సో మోడల్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఎలా రన్ చేయాలి ప్రతిదీ క్లియర్గా చెప్తాను. దాంతోపాటు మీకు కోడింగ్ లైక్ పైథాన్ కోడ్ ఒకటి చూపించి ఎలా అయితే ఒలామాని మన పైథాన్ కోడ్లో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనేది కూడా నేను అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. నా ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేస్తూ మీరు వీడియోని అయితే లైక్ చేయండి. ఇఫ్ పాసిబుల్ మీకు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది మీకు అర్థమైతే కనుక కమెంట్ అయితే చేయండి గైస్ నాకు, సో దట్ ఈ వీడియో అనేది మరింత బూస్ట్ అయితే అవుతుంది. గైస్, వన్స్ మీకు ఇన్స్టాల్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత మీకు ఎలా అయితే ఒలామా యొక్క సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని ప్రజెంట్ పక్కన పెడదాం, ఎందుకంటే మనం డౌన్లోడ్ చేసుకున్న మోడల్స్ అనేవి ఇక్కడి నుంచి అయినా యూజ్ చేయొచ్చు, కమాండ్ ప్రాంప్ట్ నుంచి అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే మన ప్రోగ్రామ్ రాసి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం 1 by 1 అయితే చూద్దాం. ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ అయితే చూపిస్తాను మీకు ఎలా యూజ్ చేసుకోవాలనేది. వన్స్ మీకు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోండి. సిఎండి అని చెప్పి టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది కదా. సో దట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఒలామా అని చెప్పి టైప్ చేయండి గైస్. సో మీకు ఒలామా అని చెప్పి టైప్ చేయగానే ఏమొస్తుంది, మీకు ఇలా అయితే వచ్చిందంటే మీకు సక్సెస్ఫుల్గా ఒలామా అనేది ఇన్స్టాల్ అయ్యి రన్ అవుతుంది అని చెప్పి అర్థం. ఓకే, మీరు చూసుకుంటే కనుక తర్వాత మీ దగ్గర ఏవైతే మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ అనేవి మీరు చూసుకోవాలి అనుకుంటే కనుక కమాండ్ వచ్చేసి ఒలామా, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఒలామా లిస్ట్. సో నా దగ్గర కంప్లీట్గా 3 మోడల్స్ అయితే ఉన్నాయి. చూడండి, నా దగ్గర కంప్లీట్గా 3 మోడల్స్ అయితే ఉన్నాయి. మీ దగ్గర అయితే ఎంటీగా చూపిస్తుంది, అవును కదా. సో మీరు ఏదైనా ఒక మోడల్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అనుకోండి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు చూడండి గైస్, మీరు ఒకసారి క్రోమ్లోకి వచ్చేసి ఒలామా వాళ్ళ గిట్ హబ్ అనేది మనకి ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మోడల్స్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉందని చెప్పి నేను ఇదైతే చూపిస్తాను. ప్రతి లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. డౌన్లోడ్ చేసుకునే లింక్, గిట్ హబ్ లింక్, ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీకు. సో మీరు ఇక్కడ చూడండి, మనకి మోడల్ పేరు, ఎన్ని పారామీటర్స్ మీద ట్రైన్ అయింది అండ్ ఆల్సో దాని యొక్క సైజ్ అనేది మనకి స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నారు. సో అలా మనం చూసుకుంటే డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. మీ ర్యామ్కి తగ్గట్టుగా ఉన్న మోడల్ని అయితే పిక్ చేసుకోండి. ఇది చూడండి 231 GB ఉంది. మనం ఇలాంటి మోడల్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మన ల్యాప్టాప్లో అయితే రన్ చేయలేం, మన సిస్టంలో అయితే రన్ చేయలేం. మన ర్యామ్ బట్టి మనం చూసుకుని ఎంత ర్యామ్ ఉంటే దానికన్నా ఒక 20% మోడల్ ఆక్యుపై చేసే సైజు ఉన్నాయి తీసుకుని మనం రన్ చేసుకుంటే బెటర్ అనమాట. మీరు చూసుకోండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ అయితే అన్నిటికన్నా సైజ్ తక్కువ ఉంది కదా, గేమా 3 అని చెప్పేసి. సో దీని సైజ్ వచ్చేసి 850 MB మాత్రమే ఉంది. సో నేను దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనుకోండి, సింపుల్ ఇక్కడ పేరు ఏదైతే ఉందో గేమా 3 1B అని చెప్పి ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి
ఇలా అయితే టైప్ చేయండి గైస్. 1 సెకండ్. యా, ఏం టైప్ చేస్తారంటే వలామా పుల్. మీరు ఏ మోడల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మోడల్ పేరు అయితే ఇక్కడ ఇచ్చి ఎంటర్ అయితే ప్రెస్ చేయండి. సో దట్ మీకు ఏం జరుగుతుందంటే డౌన్లోడ్ అనేది అయిపోతుంది. చూసారా, ఇలాగా డౌన్లోడ్ అనేది అయిపోయి సక్సెస్ఫుల్గా అయిపోయింది నాకు. సో నేను ఇప్పుడు వలామా లిస్ట్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. సో నా దగ్గర ఆ మోడల్ అయితే వచ్చేసింది. ఇదిగోండి, కేమా 3 1 బిలియన్ పారామీటర్స్తో ఉన్న మోడల్ అయితే వచ్చేసింది. సో నేను ఇప్పుడు దీన్ని రన్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. ఏం చేయాలంటే వలామా స్పేస్ రన్ స్పేస్ మోడల్ పేరేంటి, కేమా 3 1B కదా. సో దాన్ని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అబ్సల్యూట్లీ ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ మోడల్ అనేది లోకల్గా మన సిస్టంలో అనేది రన్ అవుతుంది. దీనికి ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. సో నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి. హలో హౌ ఆర్ యూ అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాను. సో దట్ మనకి ఏంటంటే ఇదిగోండి హలో ఐఎమ్ డూయింగ్ వెల్ అని చెప్పి ఆన్సర్ అయితే ఇచ్చేసింది. రైట్, మళ్ళీ క్వశ్చన్ అడుగుతుంది హౌస్ యువర్ డే అని చెప్పి. మై డే ఈజ్ గుడ్. లైక్ సేమ్ చాట్ జీపీటీ మనం ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం కావాలంటే మనకి వితౌట్ ఇంటర్నెట్ యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ సింపుల్ పైథాన్ కోడ్ టు ప్రింట్ హెలో వరల్డ్. హెలో వరల్డ్ ప్రింట్ చేయడానికి ఒక చిన్న పైథాన్ కోడ్ రాయమంటున్నాను. రాస్తుందా లేదో చూడండి. సింపుల్ ప్రింట్ హెలో వరల్డ్ అని చెప్పేసింది. దట్స్ ఇట్, జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ఏదో చెప్తుంది. అర్థమైంది కదా గైస్ మీకు. ఎలా అయితే మనం వలామాలో మన మోడల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుని సెటప్ చేసుకొని రన్ అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో వన్స్ మీరు ఈ మోడల్ నచ్చలేదు, ఈ కేమా 3 మోడల్ నచ్చలేదు, వేరే మోడల్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ /exit అని చెప్పి టైప్ చేయండి. ఎగ్జిట్ అయిపోతుంది. Ctrl+C కాదు దీనికి కమాండ్, /exit. తర్వాత మళ్ళీ ఇంకో వేరే మోడల్ రన్ చేయాలనుకుంటున్నాం కదా, వలామా స్పేస్ లిస్ట్ అని చెప్పి టైప్ చేయండి. మన దగ్గర ఉన్న అవైలబుల్ మోడల్స్ అన్నీ వస్తాయి. మీరు కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మోడల్ మీ దగ్గర లేదు, ఇన్ కేస్ మీకు ఇక్కడ చూపించట్లేదంటే ఏం చేయాలి, వలామా స్పేస్ ఫుల్ స్పేస్ ఆ మోడల్ పేరు అయితే టైప్ చేయండి. సింపుల్గా డౌన్లోడ్ అనేది అయిపోతుంది. డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంటర్నెట్ అయితే కావాలి మనకి. వన్స్ డౌన్లోడ్ అని సక్సెస్ అయిపోయిన తర్వాత దాన్ని రన్ చేయాలంటే వలామా స్పేస్ రన్ స్పేస్ మోడల్ పేరు యా. అండ్ దెన్ ఇప్పుడు మనం వేరే మోడల్తో అయితే ఇంటరాక్ట్ అవుతున్నాం. గ్వెన్ అని చెప్పి ఉంది కదా, ఈ మోడల్తో అయితే ఇంటరాక్ట్ అవుతున్నాం. ఇందాక మనం వచ్చేసి కేమా 3తో ఇంటరాక్ట్ అయ్యాం. దీన్ని కూడా రాయమందాం. ఇది ఎలా రాస్తే చూద్దాం. రైట్ ఏ పైథాన్ కోడ్ టు ప్రింట్ హెలో వరల్డ్ యా. కొన్ని మోడల్స్ ఫాస్ట్గా ఉంటాయి, కొన్ని మోడల్స్ స్లోగా ఉంటాయి. అలా మనం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మోడల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటాం. అర్థమైంది కదా గైస్ మీకు, మోడల్స్ అనే కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎలా యూజ్ చేసుకోవాలనేది. నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చేసి వీళ్ళ వలామా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న మనకి ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అదైతే చూపిస్తాను. దానికి ఏం చేయాలంటే మీరు సింపుల్గా ఇదిగోండి హోమ్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూపిస్తుంది వలామా అని చెప్పి మనకి. ఇదిగోండి వలామా అని చెప్పి చూపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీరు చూసుకుంటే కనుక మనం డౌన్లోడ్ చేసిన ప్రతి మోడల్ ఇక్కడ చూపించేస్తుంది. ఇదిగోండి ఈ 2 మోడల్స్ నేను డౌన్లోడ్ చేశాను, అందుకని చెప్పి డౌన్లోడ్ సింబల్ అయితే రావట్లా. నేను సింపుల్గా ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్కి స్విచ్ అయితే అయిపోవచ్చు. అలా మీకు ఏదైనా కొత్త మోడల్స్ కావాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ నన్ను అడిగితే కనుక ఇలా కన్నా మీరు చూసుకుంటే నేను ఇలా పుల్ చేస్తున్నాం కదా, మనం పుల్ అలా చేస్తే బెటర్. ఎందుకంటే మనకి సైజెస్ తెలియదు కదా. సో ఇక్కడైతే మనం సైజెస్ చూసుకోవడానికి అయితే లేదు. మనం బయట మనకి సూటబుల్ అయ్యే మోడల్ చూసుకుని దాని సైజ్ బట్టి డౌన్లోడ్ చేసుకుంటే బెటర్ అనమాట. మనం డౌన్లోడ్ చేసుకున్న మోడల్స్ అనేవి ఇక్కడ లిస్ట్ అయిపోతాయి. సో మనం పిక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి కూడా చాట్ చేయొచ్చు అనమాట. హలో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చెప్పి అడిగామనుకోండి. లైక్ సేమ్ చాట్ జీపీటీ ఎలా అయితే వర్క్ అవుతుందో అలానే వర్క్ అవుతుంది, కానీ వితౌట్ ఇంటర్నెట్. మన లోకల్ సిస్టంలోనే ఎవ్రీథింగ్ అయితే వర్క్ అవుతుంది అనమాట. చూడండి గేమా అని చెప్తుంది, మనం సెలెక్ట్ చేసిన అదే మోడల్ కదా. రైట్, ఇలా మనం చూసుకుంటే మనం ఈ మోడల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్ఫేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కూడా కాదు, మనం చూసుకుంటే కనుక కోడింగ్ ద్వారా కూడా ఎలా రన్ చేయాలనేది అయితే చూపిస్తాను. మనకు వచ్చేసి నేను పైథాన్ కోడ్ అయితే చూపిస్తున్నాను మీకు. వలామా వాళ్ళదే సపరేట్గా మనకి ఒక పైథాన్ ప్యాకేజ్ అయితే ఉంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుని మనం అయితే చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఏ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయో ఆ మోడల్ అయితే ఇక్కడ టైప్ చేసుకోవాలి గైస్. సో మీరు ఇక్కడ చూసుకుంటే PHI 3 అంది. నా దగ్గర మోడల్ ఉందా, లేదు కదా. నా దగ్గర ఉన్న మోడల్ పేరేంటి, ఇదిగోండి. సో వలామా లిస్ట్ అని చెప్పి టైప్ చేస్తే 1 సెకండ్ యా. సో మన దగ్గర ఏ మోడల్ ఉందో ఆ మోడల్ పేరు అయితే తీసుకోండి ఇక్కడ.
పేరు తీసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయండి. లైక్ ఈ కోడ్ కనుక నేను ఈ కోడ్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే మీకు ఇస్తాను. అండ్ దెన్ మనం చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ మెసేజ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. సో నేను ఇన్పుట్ తీసుకొని మెసేజ్ అనేది పాస్ చేస్తున్నాను. వచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రింట్ చేస్తున్నాను గైస్. ఓకేనా, వచ్చిన రెస్పాన్స్ని ఇక్కడైతే ప్రింట్ చేస్తున్నాను. నేను ఒకసారి రన్ చేసి చూద్దాం ఈ పైథాన్ ప్రోగ్రామ్ని. సో బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ మీరు చూసుకుంటే కనుక మీరైతే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఏమి ఇన్స్టాల్ చేయాలి? పిప్ ఇన్స్టాల్ ఒలామాని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే మనం ఒలామా యొక్క ప్యాకేజ్ వాడుకుంటున్నాం కాబట్టి పిప్ ఇన్స్టాల్ ఒలామా అయితే ఇన్స్టాల్ చేసి ఉంచాలి మీరు. సో దట్ లేటర్ రన్ చేసి చూపిస్తున్నాను చూడండి. 1 సెకండ్. యా గైస్, మీరు చూసుకుంటే కనుక నాకు హెలో అని చెప్పి అడుగుతున్నాను నేను క్వశ్చన్. రెస్పాన్స్ అయితే వచ్చింది చూడండి. హెలో, హౌ కెన్ ఐ అసిస్ట్ యూ అని చెప్పి. మనం ఇలాగా టెర్మినల్ నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు, వాళ్ళు ఇచ్చిన ఇంటర్ఫేస్ నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. మనం ప్రోగ్రామ్ రాసుకుని మనం కావాలంటూ కనుక మన అప్లికేషన్లో అయితే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఈ లోకల్ ఎల్ఎల్ఎమ్స్ని. ఓకేనా గైస్, అలానే మీరు చూసుకుంటే కనుక మనకి నాట్ ఓన్లీ ఒలామా అనే ప్యాకేజ్ యూజ్ చేసుకునే మనం యూజ్ చేయాలని ఏం లేదు. మనకు వచ్చేసి ఈ ఒలామా అనేది మన సిస్టంలో ఒక సర్వీస్ లాగా ఇన్స్టాల్ అవుతుంది. అంటే చూడండి, ఇక్కడ ఏరో మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇదిగోండి ఒలామా అనేది మనకు ఒక సర్వీస్ లాగా ఇన్స్టాల్ అవుతుంది. సో దట్ మనం ఏంటంటే హెచ్టిటిపి కాల్స్ చేసి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం అని చెప్పి నేను చూడండి ఒక ప్రోగ్రామ్ అయితే రాసి పెట్టి ఉంచాను. సో దట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్న మోడల్ని ఇక్కడ రాసుకోండి. మనకి ఒలామా అనేది హోస్ట్ అయ్యేది ఎక్కడ అంటే చూడండి 11434 అనే పోర్ట్ మీద హోస్ట్ అవుతుంది మనకు ఒలామా అనేది. ఓకేనా, సో దట్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఇలా మనం హెచ్టిటిపి పోస్ట్ ఇంకోండి రిక్వెస్ట్ పెట్టాను చూడండి. పోస్ట్ రిక్వెస్ట్ పెట్టి కూడా నేను ఒలామాని అయితే యాక్సెస్ చేయొచ్చు. యా గైస్, మీరు చూసుకుంటే కనుక నాకు హెచ్టిటిపి రిక్వెస్ట్ని బేస్ చేసుకుని కూడా రెస్పాన్సెస్ ఇవ్వచ్చు అని చెప్పాను కదా. సో ఇలా కూడా రన్ అయితే చేయొచ్చు మీరు. చూడండి, హలో హౌ కెన్ ఐ అసిస్ట్ టుడే అని చెప్పి వచ్చింది. నేను ఇంకో విషయం అయితే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ ఒలామా సర్వీస్ అనేది బై మిస్టేక్ స్టాప్ అయిపోయింది అనుకోండి. అలాంటి టైమ్స్లో ఏమవుతుందంటే మీ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. చూడండి, హలో హాయ్ అని చెప్పి ఇచ్చాను. సో దట్ మనకి ఒలామా సర్వీస్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వట్లేదు కాబట్టి రెస్పాన్స్ అనేది రాదు. చూడండి, ఎర్రర్ అయితే వచ్చింది మనకి. అవునా, ఎర్రర్ వచ్చింది కదా. ఒలామా అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వట్లేదు కదా సర్వీస్ కింద. ఇన్ కేస్ అలా రన్ అవ్వనప్పుడు స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఏం చేయాలంటే ఇదిగోండి ఒలామా స్పేస్ సర్వ్ అని చెప్పి టైప్ చేస్తే కనుక మీకు ఒలామా అనేది స్టార్ట్ అవుతుంది. ఒలామా సర్వీస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. 1 సెకండ్, ఇట్స్ టేక్ సమ్ టైమ్. యా, ఇప్పుడు నేను ఒక రెస్పాన్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. సో దట్ అప్పుడైతే మనకి వర్క్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది కదా. ఈసారి హెలో అని చెప్పి అడిగాను. సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి వన్స్ రెస్పాన్స్ అనేది హిట్ అయితే. యా, చూసారా, హౌ కెన్ ఐ అసిస్ట్ యూ అని చెప్పి వచ్చింది. ఇదిగోండి హౌ కెన్ ఐ అసిస్ట్ యూ. అర్థమైంది కదా గైస్ మీకు. ఇలా ఒలామా సర్వ్ అని చెప్పి రాస్తే కనుక మనకి సర్వీస్ అనేది స్టాప్ అయినా సరే మనకి సర్వ్ అనేది చేస్తుంది. మీకైతే ఎవ్రీథింగ్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థమైతే కనుక ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ముందు మనం వచ్చేసి ఏ ఏజెంట్స్కి సంబంధించి NI10 కూడా వీడియోస్ అయితే చేయబోతున్నాం. సో అవి అయితే మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.